హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంజోసాగర. సో మన నిఖిల్ బాబీది పెళ్ళైంది కదా, మా మేనల్లుడిది. సో ఎంగేజ్మెంట్ నుంచి కొన్ని ఫొటోస్ పెట్టినా. ఇప్పుడేమో హాయ్ చెప్తున్నాడు చూడండి మా సరిత వాళ్ళ మనవాడు. సో ఇవి కూరాళ్ళు, ఐరోన్లు, పెళ్లి కొడుకుని చేయడము, మైల పొల అవన్నీ తీస్తాను అనమాట. మోనమ్మనేమో పసుపు కుంకుమ పెట్టుకొస్తుంది. తను వాళ్ళ కొడుకే హాయ్ చెప్పిండు అనమాట. ఇంకా అబ్బాయిని కొంచెం బొట్టు పెట్టేసి పసుపు కాళ్ళకు పారాన్ని పెట్టేసి కూరాళ్ళు పడతారనమాట. వాళ్ళ బావనేమో పక్క కూర్చోబెట్టాను నిఖిల్, మా స్వప్న 4వ ఆడపడుచు కదా అదనమాట. ఇంకా వాళ్ళ అక్క అనమాట. 6 నెలల క్రితమే పెళ్ళైంది. వాళ్ళ ఆయన పక్క కూర్చున్నాడు అబ్బాయి. ఇంకా ఈమెనేమో లేచింది పెద్ద ఆమె, మా పెద్ద మామ వాళ్ళ కూతురు అనమాట. అందరికంటే పెద్ద అని చెప్పేసి నువ్వు పెట్టక్క అని చెప్పేసి ఆమెతోని బొట్టు పెట్టేస్తున్నారు ఫస్ట్. ఇంకా తను బొట్టు పెట్టేసింది. ఇంకా ఈమె మా ఆడబిడ్డ. ఇంకా ముందు ఆమెనేమో స్వప్నకు ఆడబిడ్డ చేద్ది అనమాట, చిన్న మామ కూతురు ఆమె మేనకోళ్ళు. ఇంకా వీళ్ళు కూరలు తేవడానికి అందరు వెళ్తున్నారు అనమాట. కిందకి వెళ్ళాలన్నమాట. కూరలు అంటే ఎక్కడికో కుమ్మరోళ్ళ ఇంటికి పోయి కుండలు తీసుకురావడం కాదు, అపార్ట్మెంట్ కదా వీళ్ళది. ముందే తెచ్చుకొని కింద పెట్టేసుకున్నారనమాట. 4th ఫ్లోర్లో ఉంటారు వీళ్ళ. మేమే వాళ్ళ చిన్నత్త స్వప్నకు. ఇక స్వప్న వచ్చింది, లిఫ్ట్లో వెళ్ళాలి కదా, ఆగండి నేను తీసుకెళ్తా అని చెప్పేసి ఒకేసారి 5గురు చాలండి అని చెప్పేసి ఆమె వచ్చిందనమాట. నూరా అని చెప్పేసి అంటే ఇక ఆమె వచ్చేసింది. ఇంకా కవితను ఫూఫ్ అని తుడుచుకుంటా ఉంది అట్లా. ఇంకా ఈమె అనమాట వాళ్ళ చిన్నత్త, వాళ్ళ అత్త వాళ్ళ చిన్న చెల్లి అనమాట. ఇక మా పెద్ద కోడలు స్వరూప, మా ఇంకో ఆడబిడ్డ వాళ్ళ కూతురు అనమాట. అంటే పెద్ద అత్త వాళ్ళు చిన్నత్త వాళ్ళు ఇట్లుంటారు కదా అట్లా. మా మోతి వాళ్ళ మా 4వ ఆడపడుచు వాళ్ళ కోడలు ఈ అమ్మాయి, ఆరెంజ్ కలర్. మా సోనేమో వీడియో తీస్తుంది అనమాట. నూరా అంటే ఇంకా వీడియో ఎవరు తీయాలి, ఇంకా ఫోటోగ్రాఫర్ రాలేదు కదా అని అది చెప్తుంది అనమాట. మోతి పట్టుకుంది, కవిత పట్టుకుంది, 5గురు ఫోటో తీస్తున్నా, మీకు వీడియో కదా అని చెప్పేసి అది నవ్వుతుంది అనమాట. ఇంకా స్వప్న వచ్చేసింది కిందికి. అయ్యో ఏందే నువ్వు తీస్తానా, నువ్వు పట్టుకోకుండా వీడియోగ్రాఫర్లు ఎక్కడ వేయండు, ఫోటోగ్రాఫర్ ఎక్కడ వేయండు నువ్వు అని చెప్పి ఆమె అంటుంది. ఏం కాదక్క తీ, ఇక వాళ్ళు పట్టుకున్నారు కదా అని చెప్తే సరే అని అక్కడ నిలబడ్డది. ఇక వాళ్ళ ఆడబిడ్డని, చిన్న మా బిడ్డని పట్టుకొని ఆమె వచ్చింది. ఇంకా ఆయన మంది కావాలని చెప్పేసి లిఫ్ట్లో 2 రౌండ్లు పోవాలన్నమాట. అవి ఫస్ట్ ఇక కుండలు తీసుకొని పోతారు, కింద పెట్టేసుకొని పట్టుకుపోతారు అనమాట, కుమ్మరోళ్ళ ఇంటికి వెళ్ళకుండా. ఇంకా లిఫ్ట్ నుంచి పైకి వచ్చేసిండ్రు. ఇంకా ఇక మా ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసుకుంటా నిలబడ్డారు అనమాట. ఇట్లుండండి అట్లుండండి అని ఫోజులు పెడతాను. ఇక ఫస్ట్ ఈమె వెళ్తాను అక్క. 1 ఇయరే పెద్ద నిఖిల్ కంటే. ఇంకా 6 నెలల ముందు పెళ్లి చేసుకున్నందుకు పెళ్ళి పెద్ద అయిపోయింది, మంగళారతి పట్టుకొని ఆమె. వాళ్ళు ఆ డోర్ కొంచెం పడుతూ ఉంటుంది అనమాట, అందుకోసమని పట్టుకున్నారు. వాళ్ళు ఫోటో తీసుకోవడానికి ఇట్లా జరుపుతూ ఉంటారు అనమాట. ఇక లోపలికి వెళ్ళిండు. ఇక 5గురే వెళ్ళిండు అనమాట ఫస్ట్. ఇక 5గురు పట్టుకొని రావడానికి ఇంకా మన నీళ్ళు పోవడానికి కావాలి. వీళ్ళుగా ఇంట్లో ఎస్కేప్ అవుతారు మోసేటోళ్ళకి ఒకరు. ఖాళీ తేవడానికి నువ్వు మేము పట్టుకొస్తాం కదా అని అంటే సరే అని ఇంకా ఈమె పోయింది. మా ఉమావతి మా 4వ ఆడపడుచు అక్కడ పెట్టేసింది. వీళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చింది, సోఫాలో సిట్ అయిపోయింది. ఇంకా ఎవరు తెచ్చినవి వాళ్ళే ఇక పూజించుకోవాలి. ఇక పెళ్ళి కొడుకుని లేపిండ్రు. ఇక పూజించుకోవాలంటే సున్నంతో ఇంకా ముగ్గులు వేయాలన్నమాట. ఎవరి వాళ్ళు పూజించుకోవాలంటే ఏం కాదు పర్లేదు ఎవరో ఒకరు చేయండి అని మా శ్రావంతి చెప్తుంది, మా 4వ ఆడపడుచు వాళ్ళ కోడలు. ఇంకా లేదు ఇట్లా చేయాలని చెప్పేసి మా స్వరూప చెప్తుంది అనమాట. ఇక ఆమె పెడతామంటే చూసుకుంటా కవిత, సాయిప్రియ, ఉమావతి వీళ్ళు పెడతాడు. సున్నం పట్టుకొని సున్నంతో పెట్టాలన్నమాట. ఇక మిగతా అమ్మాయి ఏమో వాచ్మెన్ భార్య అందరికి పసుపు పెట్టుకొస్తాను ఇంకా కాళ్ళకి. ఇంకా పూజించడం అందరూ చూసి పెడతా ఉందాం, వాదం పెడుతున్నారనమాట. ఇంత స్లో అమ్మ అంత స్లో అమ్మ పంచలేస్తాను శ్రావంతి. లేస్తున్నారని పట్టుకొని ఇంకా ఫోటోలు తీయడానికని కూర్చోబెట్టిండు. ఇక మళ్ళీ వచ్చేసింది ఆ క్లిప్పు. ఇంకా వాళ్ళంతా అపార్ట్మెంట్ వాళ్ళు చూస్తూ ఉన్నారనమాట. ఇక మేమంతా నిలబడ్డాం అక్కడ ఫ్రిడ్జ్ దగ్గర. మా ఆరాలు, నేను, సరిత, ఇక్కడ వీళ్ళంతా మా స్వప్న ఫ్రెండ్స్ ఉన్నారు. మా ఆరాళ్ళు 3 ఉన్నారు, తోటి కోడలు ఆరాళ్ళు. అంటే ఇక ఫొటోస్ తీయడం అయింది. ఇక మెల్లగా లేస్తారు చూడండి. ఇక
ఆ ఫోటోలు ఫోటోగ్రాఫర్తోనే లేట్ అయిందనమాట. మా సోని కూర్చున్నది ఇంకా వీళ్ళంతా బ్యాచ్ వాళ్ళు. ఇంకా నీళ్ళు పట్టుకొని వచ్చేసిండు అనమాట. మా ఉమ్మ దానిలో ఎస్కేప్ అయింది. ఇక వండిపోండి మీరు అని చెప్పేసి ఇక అలా ఉమ్మ తాగింది. మా సరిత వాళ్ళ ఇయ్యపురాలు వెళ్ళిందనమాట పట్టుకోవడం. సోనికి ఇచ్చింది, ఇక నువ్వు పోవే అని చెప్పేసి వీళ్ళకి ఇచ్చిండ్రు. అనురాధ ఒకటి, ఇంకా వీళ్ళంతా ముగ్గురికి కోడళ్ళకి ఇచ్చేసింది. ఇంకా 2 కూతుర్లకి ఇచ్చింది అనమాట పట్టుకోండి అని చెప్పేసి. మిగతా వాళ్ళు ఇక పోయి వచ్చేసింది అనమాట. అందరికీ పని చెప్తాను అందరికీ, ఎవరికి చెప్పలేదు అనుకోకుండా అని చెప్పేసి సీరియల్ ప్రకారం వీళ్ళు ఇదే వాళ్ళు అని చెప్పేసి ఆ ఈవెంట్ మేనేజర్ లాగా చెప్తాను అనమాట మా స్వప్న. ఇట్లాంటి పక్క కరెక్ట్గా అందరి పనిని ఉపయోగించుకుంటుంది. అట్లా ఎవరేం ఫీల్ కాకుండా తల ఒకటి చెప్తుంది అనమాట. వీళ్ళే చేసిండ్రు వాళ్ళే చేసిండ్రు అనుకోకుండా వీళ్ళు ఒకటి చేయాలి, వాళ్ళు ఒక సెక్షన్ చేయాలన్నమాట. ఇంకా వీళ్ళు తీసుకుపోయి వంట రూమ్లో పెడుతున్నారుగా. పొయ్యిరాళ్ళ గాడి పొయ్యిలు అంటారనమాట, మట్టితోనే వేస్తారు అవి. పొద్దున పూట వేసి పెడతారు. ఇక ఈమె మా సోని వాళ్ళ పెద్ద మామ కోడలు స్వప్న అని వచ్చేసింది. ఇక ఆమె ఇక గాడి పొయ్యిల దగ్గర అవి తీసుకుపోయి పెడుతున్నారు. వీటిని మట్టితోని ఇట్లా ఉండలాగేస్తారనమాట. 3 వాటిని గాడి పొయ్యిలు అంటారు. పుట్టమని తెచ్చేస్తారు పొద్దున పూట, వాళ్ళకి పొదిచ్చి పెడతారు. మా సోని అదైతే అని చెప్పేసి వాళ్ళు తడిచిపోయినాం అని చెప్పి పోతున్నారు ఇద్దరు. ఇంకా ఈమె మా సరిత వాళ్ళ మేనకోడల వాళ్ళు ఏప్రిల్ ఆడబిడ్డ అనమాట. ఆడబిడ్డ కొడుకే ఇచ్చింది మొన్న. ఇక వీటిని పూజిస్తానమాట. పసుపు కొమ్మ కట్టాలి అన్నిటికీ పసుపు కొమ్మలు కట్టి మామిడాకు కడతారనమాట. కట్టినాక కొంచెం అందులో చక్కెర వేసి రూపాయికాయనే వేయాలన్నమాట. రూపాయికాయ అంటే దానికే తెలిసి ఎక్కడ పెట్టిందో అదని వీళ్ళు అనుకున్నారు. ఇక పంచదార వేసిందనమాట. ఇక మాతేమో బొట్లు పెడతాను, అన్నిటికీ బొట్లు పెట్టాలి. పూజించి 5 బొట్లు పెట్టి ఇట్లా చేస్తారనమాట. ఇంకా అన్నీ పూజించి పెడతాను. ఇక చక్కెర వేసింది సంధ్య, ఆ డబ్బాని పైన పెడుతుందండి. సంధ్య అంటే మా పెద్ద బిడ్డ వాళ్ళు పెద్ద కూతురు, మేనమామ కొడుకు ఇచ్చినాం అనమాట, సొంత మేనమామ కొడుకు. మా అమ్మాయికి ఏం ఫోటోలు తీయని చెప్పింది మా అమ్మాయి. ఇక పాట పాడడం అయిపోయింది. ఇక ఫోటోలు దిగేసిండ్రు. ఇక బాగా పాడితే పాటలు, ఉయ్యాల పాటలు అవి ఇవన్నీ అని చెప్పేసి ఇక దంపడం అయిపోయింది. అంటే పూర్వము వడ్లను దంచి చెరిగి బియ్యం చేసేది కదా, అట్లనే అన్నట్టు ఒక రోకల బండకు పూజించి పసుపు బొమ్మ కట్టి మామిడి అక్క తోరణం కట్టేసి దంచేస్తారనమాట. అసలు యాక్చువల్ రోల్ పెట్టాలి, రోల్ అయితే అది ఇద్దని చెప్పేసి బేషన్లో పోసి దంచుతున్నారు. పసుపు కొమ్మలు రోట్లో దంచుతారనమాట. అవి షార్ట్ వీడియోస్ పెట్టినాను అన్నీ. ఇంకా ఇది ఇట్లా లాంగ్ పెడుతున్నారు. ఇంకా పసుపును ఇంత నెయ్యి వేసుకొని ఇంకా ఫస్ట్ పెద్దవాళ్ళు కలుపుతారు అనమాట. పెద్దవాళ్ళు అంటే ఇక ఎవరొకరు 5 కలపండి అని చెప్పేసి ఇద్దరిని కూర్చోబెట్టిన. వీళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళో ఇక వాళ్ళకు ఉడకపోస్తుంది. ఇక మంగళారతులు పోతాయి అని చెప్పేసి ఫ్యాన్ బంద్ చేసిండు అనమాట. ఇక వాళ్ళేమో చూస్తారు. వాళ్ళ బ్యాచ్ తర్వాత కూర్చోబెట్టింది వెనకాల. ఇక వీళ్ళది అయిపోయినాక వాళ్ళు ఎక్కాలన్నట్టు డ్యూటీకి. ఇక నెయ్యిని పసుపేసి కలిపేసి పెడతారనమాట తలంబ్రాలకు. నెక్స్ట్ బ్యాచ్ ఇక ఈ బ్యాచ్ వాళ్ళు వచ్చారు అనమాట. మొత్తం 11 మందితో ఫొటోస్ కోసం అందరిని ఒకరి తర్వాత ఒకరినిగా షిఫ్ట్ల ప్రకారం పెట్టేసింది. అయిపోయింది కలపడం అయినాక ఇక మొత్తం అలంకారాలు ఏమేమి పెడతారు, తలంబ్రాల బియ్యం కుండలు అని చెప్పేసి పెళ్లి పత్రిక ఒకటి ఫోటో కోసం అనమాట. పెళ్లి పత్రిక అంటే కలబంద ముక్క, బాసికాలు, దండలు. ఫస్ట్ మల్లెపూల దండలు కాకుండా ఇట్లా ఉంటాయి అన్నమాట. అవి ప్లాస్టిక్ దండలు వేపిస్తారనమాట మాకు. ఇంకా జీలకర్ర, బెల్లము,
అన్నీ ఇక అందులో పెట్టేటి అన్నీ పెట్టేసి ఆ ఫోటో తీసినాక ఇక పెద్ద మనిషితో ఫస్ట్ ఆ కుండలో ఎత్తిపిస్తారనమాట. ఇక దాన్ని అట్లనే పట్టుకెళ్ళాం అనమాట. అక్కడ పోసేసి పోయేటప్పుడు గంపలో పోసుకొని పోవడం అనమాట. ఇంకా అది ఈ కుండ అన్నది ఇక సంవత్సరం వరకు అట్లనే ఉంచి బియ్యం నిండా పోసి పెడతా ఉంటారు అనమాట. పెళ్ళిళ్ళు అయితే వెళ్తి రాకుండా 6 నెలల వరకు అని చెప్పేసి అట్లా నిండా పోసి అయిపోయినా కొద్దీ మళ్ళీ తీస్తూ ఉంటారు. ఎప్పటికీ అట్లా ఉంచుతారనమాట. ఆ బియ్యం తలవాల బియ్యం కుండ అని అంటారు. ఇంకా ఫస్ట్ మా చిన్నత్తతో పోపిస్తాను. పోయడం చేయికి ఉంగరం తొడుక్కొని వంకి ఉంగరం అట్లా తొడుక్కొని ఆ రోకల బండతోని పసుపు మన ఏంటి కుంకుమ బరిని పెట్టేసి పోస్తారనమాట. రాక బట్ట తమలపాకు పెట్టి పూసేస్తారు. ఇంకా పెళ్ళికి అది అయిపోయింది. ఇంకా ఎత్తేసిందిగా పెళ్ళి కొడుకుని తయారు చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా మా సంధ్య పారాన్ని పెడుతుందనమాట కాళ్ళకి. వాళ్ళ అక్కొచ్చేమో పెళ్ళి తిలకం పెట్టు కళ్యాణ తిలకం అని చెప్పితే ఎట్లా పెట్టాలని చెప్పి చెప్తున్నాడు. బియ్యి పెట్టేసి ఇటు కొమ్మలు ఇరే ఏమవుతుంది పైకి ఇట్లా పెడితే అయిపోద్ది అంటే సరే అంటారా గిన్నె బొట్ల గిన్నె అని ఆయన అంటున్నాడు. పెట్టుకోవాలని అంటే సరే పెట్టండి అని చెప్తున్నారు అనమాట. కుంకుమతో పెట్టండి ఒకరంటే వద్దు అని చెప్తున్నాడు. ఇక తిలకంతోనే పెట్టేసింది అమ్మాయి. చుక్కలు పెడితే మా సోనేమో మా కవిత కొడుకుని తోడు పెళ్లి కొడుకు కూర్చోబెట్టిండు. ఇంకా అయిపోయినాక రాజు వచ్చిండు బట్టలు పెట్టేసిండు అనమాట. అమ్మగారి తరపున మా రాజు అంటే మా అల్లుడును మా సోని వాళ్ళ ఆయన ఇద్దరు బట్టలు పెట్టేసిండు. రింగు పెట్టేసిండు. ఇంకా ఫోటో దిగేసాను చూడండి. ఇక అయిపోయినాక మైలపూలు తీయడం అనమాట. మైలపూలకి అది కాని బూదిస్తుంది. కాని అంటే వ్యవసాయ పనిముట్టు. ఇక దానికి బొట్లు పెట్టేసి అది మంగళోళ్ళు తెచ్చుకుంటారు. ఇంకా అంతకుముందు అయితే వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర తెచ్చిపెట్టుకుని ఇప్పుడు మంగళోళ్ళే చేయించుకొని దగ్గర పెట్టేసుకున్నారు. ఇంకా దానికోసం ఎత్తకుండా ఇంకా అందాదున్న కవిత పట్టుకొని దానికి బొట్లు పెట్టేసి కంకణాలు కట్టి పసుపు కొమ్ము కట్టిండు. ఇంకా మంగళాయన వచ్చి వీళ్ళేమో అన్నాలు తింటున్నారు. ఆకలి అప్పటికి 12 అయిపోయింది అనమాట. 12 తర్వాత మైలపూలు తీయాలి. పెళ్లి కొడుకుని చేసినాక మైలపూలు తీస్తారనమాట. అంటే ఇక ఆగింది. ఇక అందరం తినేసినాం. ఇంకా సంధ్యనేమో టిఫిన్ చేస్తుంది. స్వప్న తినేస్తుంది. ఈ శ్రావణ మాసం అంతా ఒక పూటే తింటుంది ఈమె. అందుకోసం మాకు చపాతీనో దోశనో తెచ్చిండు తినేసింది. ఇంకా మంగళాయన వచ్చిండు. ఇక మైలపూలు తీస్తాండ్రు. పోలు పోయడం అంటారు కదా అది అట్లా చేస్తాండ్రు. ఇక 5 సార్లు బియ్యం రెడీగా పట్టుకొని మంగళారతి పట్టుకొని బియ్యం 5 సార్లు ఇవ్వాలి. మంగళారతి పెట్టి అక్కడ కూర్చోబెడతారనమాట. ఇక మైలపూలు తీసుకుని తోడుకు వాళ్ళ బావని కూర్చోబెట్టింది. ఇంకా అయిపోయింది. ఇంకా లోపల తీసుకొస్తాను అనమాట. ఫ్యాన్ వేసి ఉంటే అదైతే మళ్ళీ వెలిగించి ఫ్యాన్ బంద్ చేసి ఇంకా చేస్తాను. ఇక తీసుకొస్తాను. ఇక స్నానం చేసి పడుకోబెడతారు. ఇంత పెరుగన్నం తినబెట్టేసి. లేకపోతే బయట అసలు ఎవరింట్లో అన్న చేస్తేనేమో అట్లా తెల్లవారినాక ఇక గౌరీ పూజ అయింది కదా. పొద్దున 4 గంటలకు అనమాట. మా సోని తీసింది వీడియో. గౌరీ పూజ చేస్తా అంటే గౌరీ పూజ చేసి ఇంకా రెడీ చేసి కార్లో వెళ్ళడమే ఇంకా. సో ఇదండి వీడియో. ఫస్ట్ పార్ట్, సెకండ్ పెళ్ళిది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మీ జ్యోతి.